నమస్తే ఓరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. జబలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించారని బీజేపీ చేస్తుందని, ఇలాంటి సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర జబలి ఎన్నికల రూపంలో ఇప్పుడు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. యూనియన్ ఆఫ్ స్టేట్ స్పిరిట్ ను దెబ్బతీసేందుకే బీజేపీ ఈ ఎన్నికల కుట్ర చేస్తుందని, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయడానికి సీతారాం లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రవీంద్ర భారతిలో శనివారం జరిగిన సీతారాం ఏచూరి సంస్కరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. చనిపోయాక కూడా ప్రజలకు ఉపయోగపడ్డ గొప్ప నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు. దేశంలో ఏచూరి లాంటి వ్యక్తులకు చాలా అరుదు అని గుర్తు చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడంలో ఆయన కృషి గొప్పదని వివరించారు. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని, మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. వారిని నేను తక్కువ కలిసిన, కాకపోతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 2 సార్లు కలవడం జరిగింది. వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు, వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ, విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. బ్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది. రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు. ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ, విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. బ్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది. రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు. ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, మన ప్రాంతం నుంచి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్కరణ సభలో రవీంద్ర భారతిలో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఈ రోజుల్లో సీతారాం ఏచూరి ఒకే పార్టీలో ఉన్నారని, ఉన్నత కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల వారి కోసం సీతారాం ఏచూరి పోరాడారని కేటీఆర్ అన్నారు. సీతారాం ఏచూరి జీవితం మా అలాంటి యువ నాయకులకు ఆదర్శమని కేటీఆర్ అన్నారు. వారి పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, ఉద్యమాల నుంచి పుట్టిన బిడ్డలుగా మాది రక్త సంబంధం అంటూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం ప్రమాదకరమని అన్నారు. రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి మేం ప్రశ్నించామని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు, పెద్దలు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులు శ్రీ బివి రాఘుల్ గారు, పెద్దలు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు కోదండరాం గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు, పూర్వాశ్రమంలో మీతో పాటు కలిసి పనిచేసిన మిత్రులు, ఈరోజు మా శాసనసభ్యులు సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు, శాసనసభ్యులు పెద్దలు
శ్రీ ముఠా గోపాల్ గారు, అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు, వేదికపైన ఆసీనులైన మహామహులందరికీ పేరు పేరున సిపిఎం రాష్ట్ర నాయకులకి, అదేవిధంగా నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ, పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం యెచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ యెచూరి గారు. హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటే రోడ్ యువతల గ్రామర్ స్కూల్లో, అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నేను ప్రజల రాజకీయం వేరు, మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో యెచూరి గారు ఒకరని నేను బలంగా నమ్ముతాను. తిట్లు, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో, జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ శుద్ధితో ప్రజా సమస్యల పట్ల అవగాహనకి యెచూరి గారి జీవితం తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది. థ్రెటెండ్ సైలెన్స్ ఈజ్ కంప్లిసిటీ. తనైన పోరాటం చేద్దూనే ఉందాం. ప్రశ్నించే గొంతుకలు అణచివేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం. అదే మనందరం కూడా యెచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని నేను భావిస్తా ఉన్నాను. మల్లన్న సాగర్ వచ్చిన వాటర్ ఎల్లంపల్లికి నీలే అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దీనికి మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసేందుకే ఆయన ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని అన్నారు. గాంధీ భవన్లో పొన్నం మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 14 వరకు నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందని, వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తానని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే తెలంగాణ వ్యతిరేకి నువ్వు ఎలా వస్తావు, వస్తే హెలికాప్టర్ పేల్చేస్తా అని నేను హెచ్చరించా. ప్రాణహిత ప్రాజెక్టులో ఎల్లంపల్లి, నందిమేడారం, లక్ష్మీ బ్యారేజ్, మిడ్ మానేర్, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు ఉన్నాయి. రీడిజైన్ చేసిన ఇంజనీర్ కేసీఆర్ కట్టుకథలు అల్లారు. మిడ్ మానేర్ నుంచి వరంగల్ వరకు రిజర్వాయర్లు నింపింది ఎల్లంపల్లి నుంచే. హరీష్ రావు హార్డ్ వర్కర్, ఆయనకు కష్టపడి తత్వం ఉందని ఆయన తెలిపారు. సంబంధించి ఆగిపోయిన పనులు పూర్తి చేసిన మాత్రాన నువ్వే దాని రూపకల్పన చేసినా ఎట్లా చెప్పుకుంటావు? నేను మళ్ళీ చెప్తాను, ఒక మనిషి రూపంలో ప్రాణహిత చేవెళ్ళ రూపొందిస్తే దాని పేరు ప్రాణహిత చేవెళ్ళ అయితే, ఒక తలను మార్చి దాని పేరు కాళేశ్వరం పెట్టినంత మాత్రాన మనిషి రూపంలో ఉన్న ఎల్లంపల్లి, మిడ్మానేర్, మిగతా కింది ప్రాజెక్టుల రూపం మారదు. అది మారకపోతే అది ఉపయోగించుకుంటుంటే అది తల వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పుకుంటే పొరపాటు అవుతుంది. కాళేశ్వరం ఫెయిల్ అయింది, కాళేశ్వరం నిష్ప్రయోజనమైంది. కాళేశ్వరం చుక్క నీళ్లు కూడా ఎల్లంపల్లికి ఎత్తిపోయబడలేదు. ఎల్లంపల్లి నుంచి ఉన్న నీళ్లు, గోదావరి నుంచి వచ్చిన నీళ్లను ఆపుకొని సరి అయిన ప్రాపర్ మేనేజ్మెంట్ ద్వారా ఇవాళ పేరు ఎట్లా వస్తుంది? హరీష్ రావు ఏం మ్యాజిక్ అన్న ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వస్తాయి అన్నటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. అంటే దాని తర్వాత సాంకేతికంగా పోలీసులు ఇతరత్ర ఇరిగేషన్ పడడం కారణంగా నీళ్ళు ఎట్లట్లా ఎల్లంపల్లి మీరు పెట్టిన ఖర్చంతా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టు కట్టినారే అనేటువంటి మాట బాధపడ్డం తప్ప మిమ్మల్ని ఎన్నో నిందించలే. కానీ మీరు నిన్న మల్లన్న సాగర్కు అడుగుతా ఉన్నారు, ఈ నీళ్లు కాళేశ్వరమియా ఎల్లంపల్లి అని.
నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం పక్షాన. మీరు ఇరిగేషన్ మంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి కాదు. ఇటువంటి పనులొద్దు. నష్టం జరిగి ఉండొచ్చు దాదాపు అయితే కేవలం బేసిక్ పార్ట్లో మీరు ఒక తల కాళేశ్వరం అని మార్చి నా గుండె లాంటి ఎల్లంపల్లి, దాని కింద నందిమేడారం, లక్ష్మీ బ్యారేజ్, దాని తర్వాత మిడ్ మానేర్ తర్వాత అనంతగిరి రిజర్వేర్ తర్వాత ప్రాజెక్టులు గౌరవల్లితో సహా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉండేటువంటి సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మరియు హన్మకొండ ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి అపర్ణదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ హన్మకొండ జిల్లా కోర్టులో నర్సంపేట్ పరకాల మండలం కోర్టులోని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. న్యాయాధికార సంస్థ తరఫున వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయం. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారం వచ్చే శనివారం రోజు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా మొత్తం కూడా అదే డిస్టిక్ లెవెల్లో ఉన్న మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం, ఎవరికి అన్నిటినీ కూడా సమస్యను బెంచెస్ ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 8/9/2024 శనివారం రోజున జాతీయ కోర్టులో నిర్వహిస్తున్నాము. ఈ లిటిగేషన్దారులకు నోటీసులు జారీ బ్యాంక్ కేసులు 700 అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను సందేహాలకైనను ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసిన కేంద్ర సంస్థల్లో కూడా దర్యాప్తు చేయించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన షర్మిల తిరుపతి లడ్డు ఇష్యూపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని గవర్నర్ను కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ను కలిశామని, లడ్డు కల్తీపై బాధ్యులెవరో తేల్చాలని కోరామని తెలిపారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను సంబంధించిన విషయమని, దీనిపై విచారణ జరిపి కల్తీకి ఎవరు పాల్పడ్డారో తేల్చి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని, ఫిష్, బీఫ్, పిగ్ కొవ్వు నూనె ఉందని తేలిందని అన్నారు. స్వామివారి ఆదాయం దాదాపు ఏడాదికి 3,000 కోట్లకు పైగానే వస్తుందని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వెంకటేశ్వరుడి స్వామి ప్రసాదం కల్తీ చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు షర్మిల. తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. గవర్నర్ గారికి సంబంధించిన విషయం ఏ ధర్మాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది. విషయం ఏమిటి అంటే ఘీలో ఉన్న పదార్థాలు
ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే, ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు. నైవేద్యానికేమో 1600 రూపాయలు 600కు ఓకే చెప్పి కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి. ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సప్లయర్లు ఏ సప్లయర్లను అయితే వాళ్ళు చూస్ చేశారో, ఏ టెండర్లను అయితే వాళ్ళు ఓకే చేశారో, అవే టెండర్లు, అవే సప్లయర్లు ఇచ్చిన శాంపుల్స్ ప్రకారం 2 నెలల పాటు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అని ఏ ఎంక్వైరీ జరిగినా కోరడం జరిగింది. బడ్జెటే 5000 కోట్లు అయినప్పుడు ఇంత చిన్న విషయంలో, నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు గారు కూడా మీకు 23వ తేదీన, జూలై 23వ తేదీనే ఈ రిపోర్ట్ వస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు కనిపించలేదా? దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మీకు కనిపించలేదా? చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. గవర్నర్ గారికి ఇదంతా వివరించడం జరిగింది. ఆయన పరిధిలో ఎంక్వైరీ అడుగుతుంది అంటే మీకు అర్థం కాని విషయం ఏమిటో మాకు చెప్పండి. ఇక్కడ దానికోసము ఇది స్టేట్ లెవెల్లో జరిగితే ఇది పొలిటిసైజ్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయం కూడా ఆయన was a hidden truth. So thereby we have requested జోగులాంబ గద్వాల్ జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర కుటుంబ సభ్యులతో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శత్రుస్థాన, కళత్రస్థాన, ఆయుస్థాన, పితృస్థాన, భాగ్యస్థాన, ఉద్యోగస్థాన, వ్యాపార స్థాన, వ్యవహార స్థాన, వ్యవసాయ స్థాన, రాజకీయ స్థాన, దినదినాభి నృత్యర్థం ప్రజాకరణ
కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమృత్ పథకంలో 8,808 కోట్లకు టెండర్లు పిలిచినట్లుగా కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు పొంగులేటి. ఒకవేళ కేటీఆర్ తన ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తన సవాల్ను కేటీఆర్ స్వీకరిస్తే సెప్టెంబర్ 22న ఉదయం ఎక్కడికైనా వస్తానని అన్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఇద్దరం రాజీనామా చేద్దామంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా. 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. టెండర్ వాల్యూ 3,516 కోట్లు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్సులు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు ఇతరత్రా కలిపే 5,385.05 కోట్లు ట్యాక్సులన్నీ కలిపి. కాంట్రాక్టుకు సంబంధించింది 3,515 కోట్లు. మీరు వేదిక ద్వారా పెట్టారంటే వారి చేతిలో ఐహెచ్పి కంపెనీ వర్క్ లేదన్న రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి. అది మర్చిపోయి ఎప్పుడో 2015లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సృజన్ రెడ్డికి ప్యాకేజీ 7లో 1,150 కోట్లు ఇచ్చినట్లుంది. వస్తుందని ఏదైతే తాపత్రయపడుతున్నారో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్ 8,888 కోట్లు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేల కోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ హోమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. అదే మాదిరిగా హౌదిని సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, ఐహెచ్పి అంటారు దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి,
అని చెప్పి ఆ కంపెనీతో బిడ్డేయించి ఆ కంపెనీ కరప్షన్ అమరుల కోసం యుద్ధంలో కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే, మీరు ఒకటి కాకపోతే, కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఎల్పీ లీడర్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ప్రజాదారి బామర్దికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో వర్క్ ఇచ్చినాక అది కూడా 2 కోట్ల కంపెనీ, 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి ఏంది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్ అని మాట్లాడిండు. అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని టెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతులు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి, అంటే ఏదో జరుగుతున్నది, ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం. ఒకటి కాదు, ఏది వదిలిపెట్టాం. ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో మంత్రి గారు ఇప్పటివరకు 8 పైసలు రామ్మకోను ఇచ్చింది ఈ ప్రభుత్వం. అంటే 1137 కోట్ల వరకు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆనాడు శాఖ యొక్క పథకం ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారని అనుకోక తప్పదు. రాజా సింగ్, రఘునందను. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. అతిషితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు 5 మంత్రులు ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆ తర్వాత అతిషి సింగ్ ను తదుపరి సీఎంగా ప్రకటించారు. The oath of secrecy to Minister Designate in the Council of Ministers, Shri Saurabh Bhardwaj. ऐसा करना अपेक्षित हो, कोई निम्न श्रद्धा और निष्ठा रखूंगा, पहलावत के अनुसार न्याय करूंगा। जब सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं आतिशी ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। ఢిల్లీ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.